ఆలయమైనా ఏదైనా హిందూ దేవతలకు సంబంధించిన ఆలయమే కదా, ఇంకా మధ్యలో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? అదే నేను అంటుంది, దళిత క్రైస్తవులు అనేటటువంటి వాళ్ళు అక్కడికి రాబడ్డారు అన్నది అర్థం అవుతున్నది ఎట్లా అంటే, విగ్రహం మీద పెట్టిన దండ తీసేయడము నెంబర్ 1, శిథిలావస్థకి ఆలయం చేరినా పట్టించుకోకపోవడం. శిథిలావస్థకి చేరుతున్నప్పుడు మనం ఎంత కాదన్నా సరే ఎవరో ఒకళ్ళు తలా ఇంత చందా వేసుకుని గుడి జాగ్రత్తగా ఆ దెబ్బతిన్న వాటిని సరి చేయిస్తారు కామన్గా. లేదా భారీగా దెబ్బతిని ఉంది, దెన్ అదే రఘురామకృష్ణరాజు తన డబ్బులు పెట్టుకుని చేయిస్తానంటున్నాడు కదా, నీకేం బాధ? ఇంకా హిందువుగా దర్జాగా ఆహ్వానించి మనం ఇంకా ఘన సత్కారం చేయాలి అక్కడ. కానీ ఇందులో కులాలను లాగుతున్నారు. కులంతో సంబంధం ఉండి ఉంటే కనుక, హిందూ కులం అయ్యి ఉంటే కనుక ఇట్లాంటి తప్పుడు పని జరిగేది కాదు, దాడి జరిగేది కాదు. ఖచ్చితంగా కన్వర్టెడ్ ఆయన చెప్తున్నమాట వాస్తవం. ఆయన వచ్చిన తర్వాత గత కొన్నేళ్ల నుంచి, ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే ధైర్యం చేయింది మనకే క్రిస్టియన్ ఓట్లు అవసరమే, ఆ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా ఆ సామాజిక వర్గ పరంగా మనతో అండగా ఉంటారని ఎవరికాళ్ళు ధైర్యం చేసేవాళ్ళు కాదు. ఇతను వచ్చాక ధైర్యం చేస్తున్నాడు అనేక చోట్ల. అక్రమ చర్చిలను కూల్పించడం కావచ్చు, అక్రమ ఆస్తు స్వాధీనాలు, అక్కడ ప్రభుత్వ భూముల స్వాధీనాలు ఈ దెబ్బతీస్తున్నప్పుడల్లా అవన్నిట్లో దళిత క్రైస్తవులు ఇంపాక్టే వస్తుంది అతనికి. అందువలన అతను కూడా తెగించేశాడు, ఒక ఆంధ్ర బండి సంజయ్ అవ్వాలనుకుంటున్నాడు. అందుకనినే మొండిగా ముందుకు